మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారమే ఆరోగ్యం. శరీరానికి సరైన పోషకాలు అందించకపోతే చాలా రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ ఏటా ప్రపంచవ్యాప్తంగా కలుషిత ఆహార సమస్య తీవ్రమవుతుంది. ప్రపంచ జనాభాను కలుషిత ఆహారం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మన దేశంలో 527 రకాల ఆహారాలు కలుషితమవుతున్నాయని వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి. అసలు ఆహారం కలుషితం అంటే ఏమిటి? ఇది ఎన్ని రకాలు? తీసుకోవాల్సిన నివారణ చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఆహార ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు, రసాయనాలు లేదా టాక్సిన్స్ వంటి హానికరమైన పదార్థాలు జీవులు ప్రవేశిస్తే అవి కలుషితమవుతాయి. ప్రాసెసింగ్, రవాణా, స్టోరేజ్ వంటి ఏదో ఒక దశలో ఆహార ఉత్పత్తులు కలుషితమవుతున్నాయి. మన దేశంలో కలుషితమవుతున్న ఆహారాల జాబితాలో ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, మాంసం, సుగంధ ద్రవ్యాలు, ప్యాక్డ్ స్నాక్స్ వంటివి ఉన్నాయి. ఈ ఆహారాలు వివిధ రోగకారకాలు లేదా రసాయనాలతో కలుషితం కావచ్చు. వీటిని ఆహారంగా తింటే రోగాల రిస్క్ పెరుగుతుంది. భారతదేశంలో ఆహారం కలుషితం కావడానికి అనేక కారణాలున్నాయి. పారిశుద్ధ్యం లేకపోవడం, సరైన పరిశుభ్రతా పద్ధతులు పాటించకపోవడం, ఫుడ్ ప్రాసెసింగ్ సరిగ్గా చేయకపోవడం, నిల్వ, రవాణా సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రధాన కారణాలు. అలాగే పురుగుల మందుల అధిక వినియోగం వల్ల కూడా ఆహార పదార్థాలు కలుషితమవుతున్నాయి. కలుషితమైన ఆహారాన్ని తింటే అనేక రకాల రోగాలు బెడద ఉంటుంది. కడుపులో అసౌకర్యం, వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వేధించవచ్చు. కొన్ని సందర్భాల్లో మరణం సంభవించే అవకాశం లేకపోలేదు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు కలుషిత ఆహారంలో హెల్త్ రిస్క్ అధికంగా ఉంటుంది. తినడానికి ముందు పండ్లు, కూరగాయలు వంటి వాటిని బాగా కడగాలి. హానికర బ్యాక్టీరియాను చంపడానికి మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్లను బాగా ఉడికించాలి. పరిశుభ్రమైన పరిసరాల్లో ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేసుకోవాలి. పచ్చి లేదా సరిగ్గా వండని ఆహారాలను తినకపోవడం మంచిది. అలాగే ప్యాక్డ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను కొనుగోలు చేసేటప్పుడు లేబర్స్ జాగ్రత్తగా పరిశీలించాలి. ఆరోగ్య అధికారులు సూచించిన ఆహార భద్రతా మార్గదర్శకాలు పాటించాలి. ఆహార భద్రతతో పాటు కలుషితం నివారించడంలో ప్రభుత్వ పాత్ర కీలకం. ఆహార ఉత్పత్తి, ప్రాసెసింగ్, పంపిణీ ప్రక్రియలో కఠినమైన నిబంధనలు, ప్రమాణాలు తూచా తప్పకుండా అమలు చేయాలి. ఆహార భద్రతా ప్రమాణాలను నిర్వహించడానికి ఆహార సంస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తుండాలి. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రతపై ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం తరచూ ఆయా ప్రాంతాల్లో వర్క్ షాపులు, సెమినార్స్ నిర్వహించాలి.